కేంద్రంలో విషయానికి వచ్చేసరికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి అడుగు దూరంలో అయిపోయింది. అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి, సీట్లు సాధించకపోవడానికి ముఖ్యమైన కారణాలని ఏమనుకుంటున్నారు? ఏదైతే సంబంధించి మొదటికెళ్ళి కూడా బీజేపీ పార్టీ నాయకులు అబ్కీ బార్ 400 పార్ అబ్కీ బార్ 400 పార్ అంటే చాలా స్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట, దానితో పాటు ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని చాలా స్పష్టంగా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలని పెట్టగలిగినాం. కాకపోతే అయితే మధ్యప్రదేశ్ 2-3 రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఢిల్లీలో ఎక్కడైతే మేము అనుకున్న స్థాయిలో అక్కడ రాణించలేకపోయినా, ఈ 3 స్థానాల్లో ఏదైతే ఫైట్ ఇవ్వలేకపోయినా అంటే కంప్లీట్గా అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి ఇది లేదు, ఇంకొక 15 సీట్స్ 20 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే రిజల్ట్ ఇంక ఈరోజు పరిస్థితి వేరే రకంగా ఉంటుండే. బట్ ఇది కూడా ఏంటంటే ఇది ఏదైతే సంబంధించి బీజేపీ ఒక అహంకారాన్ని ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీ ఏదైతే ఒక అహంకార ధోరణితో ముందుకు వెళ్ళిందో, రాజ్యాంగాన్ని మార్చేస్తాము 400 సీట్లు వస్తే, ఏదైతే రిజర్వేషన్లనే తీసేస్తామని చెప్పి ఏదైతే వారి యొక్క వైఖరి ఉండేనో 100% ఈరోజు రాహుల్ గాంధీ గారి వెంట, అదేవిధంగా ఇండియా కూటమి వెంట భారతదేశ ప్రజలు చాలా స్పష్టంగా నిల్చొని ఒక అంటే కంప్లీట్గా క్లియర్ మ్యాండేట్, అంటే బీజేపీ కూడా ఇండివిజువల్గా ఏదైతే సింగిల్ మెజార్టీ రాలేదు, వాళ్ళు ఈరోజు కూడా ఇంకొక వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ తోటి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక పరిస్థితికి వచ్చింది. ఏదైతే మోడీ గారు ఇండివిజువల్గా మాకే 350 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయని మాట్లాడిన వారు ఈరోజు ఇండియా కూటమి కంటే బీజేపీకి మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పే స్టేజ్కి వచ్చారు. అంటే 100% పబ్లిక్ ఇచ్చిన రిజల్ట్ని ఏదైతే సంబంధించి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అండ్ పబ్లిక్ 100% మా వెంట నిలిచిన ఏదో ఓటింగ్ షేర్ కూడా చూస్తే, ముఖ్యంగా యూపీలో అంత పెద్ద మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చారు అని అంటే 100% యూపీని చూపించి దేశం మొత్తం బీజేపీ పార్టీ బ్రాండింగ్ చేసింది. యూపీలో రామ్ మందిర్ కట్టినామని. వాస్తవం యూపీ ప్రజలు ఏమనుకుంటారు అనేది పాపము మనకి తెలియలేకపోయింది. సరే, అది మీడియా మాధ్యమాలు కానీ అనేక కథనాలు ఇతర రకాల శ్రీనివాస్ గారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాకేం లేదండి, ఒక 3-4 క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో మీరు 6 గ్యారంటీలతో ముందుకొచ్చినారు. 6 గ్యారంటీలో గత 50 సంవత్సరాల నుంచి ఆర్టీసీ అప్పుల పాలైపోయింది. మీరు ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఎక్కడికే డబ్బులు తీసుకొస్తారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల 24 గంటలు కరెంట్ ఇచ్చినారు. ఇప్పుడు సేమ్ 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. అదొకటి. మీరు కరెంటు ఉచితం ఇచ్చినారు, 200 యూనిట్లు. కరెంటు ఛార్జీలు పెంచేసారు. 2 రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది. మీ పరిపాలన మంచిగుంటే మీకు ఫుల్ సీట్లు, మీకు మెజార్టీ ఎందుకు రాలేదు? 37 మీ ఇండియా కూటమి ఉంటే, 37 పార్టీలు మీ ఇండియా కూటమి ఉంటే బీజేపీ అన్ని సీట్లు మీకు రాలేదు. అంటే కాంగ్రెస్ ఎక్కడ ఉంది మీరు అర్థం చేసుకోండి. మీరు చూపించినటువంటి ఫ్రీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, మీరు ఇస్తున్న డబ్బులు, మీ బంగారం ఎక్కడ పోయింది? వడ్లు కొంటాము 500 కన్నా ఎక్కిస్తాం గత ప్రభుత్వం కన్నారు. ఇప్పుడు అంటున్నాడు మన ముఖ్యమంత్రి సన్నమడ్లకి ఇస్తున్నట్టున్నాడు. అంటే మీ హామీలన్నీ కర్ణాటకలో చూస్తే కరెంటు 800 రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు 1700 1800 రీసెంట్లీ ఇక్కడ బహ్రెయిన్లో ఉంటారు. అక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎంపీలు ఎందుకు గెలవలేకపోయినారు ఎక్కువ? అంటే కంపేర్ చేసుకోండి. గత 10 సంవత్సరాలు అయినా భారతీయ జనతా పార్టీ కానీ అంటలేదు, మీరు దేశాన్ని అయినా సరే ప్రజలు నమ్మైనా సరే ఫ్రీగా ఇస్తాం, మీరు మాకే ఓట్లు లేరని మీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ అంటారు. ఎక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు ఈ అప్పులను ఎట్లా మీరు చేస్తారు? మీరు ఇచ్చిన బంగారాలు, షాదీ ముబారక్లు కానీ ఆర్టీసీని ఎట్లా ఉద్యోగం తీసుకొస్తారు? మీరు ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ ఎట్లా తీసుకొస్తారు? ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠం ఎట్లా చేస్తారు? మోడీ గారికి ప్రపంచంలో ఎక్కడైనా తగ్గలేదు. నేను చెప్తున్నా, మీ 36 38 మీ ఇండియా కూటమిలా ఉన్న సంఖ్యను బీజేపీకి మ్యాచ్ కాలేకపోయిందంటే మీరు ఎక్కడ మీ పార్టీ ఉన్నదో నాకు చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన దాంట్లో మొదట ఏదైతే వారు అడిగినరో ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఏదైతే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, దానికి సంబంధించి మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనిపిస్తే దాని లాభాల్లో ఏ రకంగా నడిపిస్తారు అది.
100% ఏదైతే ఆర్టీసీ మహిళలకి ప్రాధాన్యత కల్పించడం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన ఆ రోజు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి వెంట ఉంది. ఆ తల్లియో చెల్లనో భార్యనో ఎవరో ఒక కుటుంబ సభ్యులు. అటువంటి మహిళలకి ఏదైతే సంబంధించి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో సరే ఆర్థిక భారం పడినప్పటికీ కూడా మహిళల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక దూరదృష్టితోటి ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. 100% దానికి సంబంధించిన రిసోర్సెస్ని కూడా ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి గౌరవ శాఖ మంత్రి గారు దానిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం దాన్ని కేటాయిస్తుంది. సెకండ్ది ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా స్పష్టంగా సోలార్ ఎలక్ట్రిసిటీని తీసుకురావడం కానీ ఇతర అడిషనల్గా ఏ రకంగా తక్కువ ఛార్జెస్కి ఎలక్ట్రిసిటీని తీసుకురావాలి. ఆల్రెడీ దాని గురించి మా గౌరవ ఏదైతే సంబంధించి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ మూడోది ఏదైతే ఇండియా కూటమికి ఏదైతే బీజేపీ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయంటే ఏ రోజు కూడా ఇండియా కూటమి అనేది భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడనీకి ఆ ఐడియాలజీ ఉన్న అన్ని పార్టీలు కలిసి ఏకదాటిపై పోటీ చేసినాయి. అండ్ కాంగ్రెస్ ఇండివిజువల్గా పోటీ చేసిన స్థానాలని, బీజేపీ పోటీ చేసిన స్థానాలని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఈ ఫైట్ అనేది ఏదైతే సంబంధించి రాజ్యాంగ రక్షణ కోసం జరిగిన ఒక పోరాటం. బీజేపీ పార్టీ ఒక అహంకారంతో ఏదైతే 400 సీట్లు పైన వస్తే మేము ఏమన్నా చేయగలుగుతామో, మాకంటే సుప్రీం ఎవరు లేరని చెప్పని మొత్తము రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పని వారి యొక్క వైఖరి ప్రదర్శించినప్పుడు ఎమోషన్స్ తోటి సెంటిమెంట్స్ తోటి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసినప్పుడు చాలా స్పష్టంగా ఏదైతే ప్రజలు నిజంగా మోడీ గారి వెంట నిల్చుంటే వారు నిల్చున్న వారణాసి స్థానంలో వారికి వచ్చిన మెజారిటీ ఎంత, వారు ప్రాతినిధ్యం వహించే ఇదే యూపీలో బీజేపీ పార్టీ గెలిచిన స్థానాలెన్ని. అండ్ చాలా స్పష్టంగా ప్రజలు ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ మొదటికెళ్ళి కూడా చెప్తుందో చాలా స్పష్టంగా మేము ఇండివిజువల్గా వస్తామని చెప్తున్నారో ఆ ఆఖరికి రిజల్ట్ ఏ రకంగా ఉండే. అండ్ మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ మనము భారతదేశంలో భిన్న సంస్కృతి భిన్న రాష్ట్రాలు అందరూ కలిసిమెలిసి యునైటెడ్గా ఉండాలని ఇండియా అనే ఒక అలయన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. లేదు అసలు మేమే సుప్రీం అనుకున్న బీజేపీ పార్టీ వాళ్ళకున్న ఏదైతే కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్తో వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదరణ తగ్గకపోతే వారి సొంత పార్లమెంట్లో కానీ యూపీలో కానీ పరిస్థితులు ఎందుకు ఆ రకంగా ఉన్నాయో ఆలోచించాలి. రెండో ఏదైతే లాస్ట్ది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీకి ప్రతి స్కీమ్కి కూడా చాలా స్పష్టంగా మేము కట్టుబడి ఉన్నాము. 100% ఏదైతే ఉద్యోగ కొలువులకు కానీ ఏదైతే సంబంధించి మీరన్న షాదీ ముబారక్ కానీ లేదా మహిళలకి బంగారం కానీ 100% ప్రతి ఒక్క హామీని కూడా ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే ఇస్తుంది.